రాప్తాడు నియోజకవర్గం ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ రోజున పాపిరెడ్డిపల్లి గ్రామానికి లింగమయ్య కుటుంబానికి పరామర్శించే వెళ్ళడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అంగు ఆరబాటం అవసరం లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు పరామర్శించాలనుకుంటే ఆ కుటుంబానికి నువ్వు అంగు ఆరబాటం లేకోకుండా వాళ్ళ కుటుంబానికి పోయి పరామర్శించాల. కానీ ఇంతమందిని నువ్వు వేసుకొని పోయి ఆ కుటుంబానికి జైజేలు కొట్టుకుంటూ పరామర్శించడం చాలా బాధాకరం. ఇలాంటివి నువ్వు చేయకూడదు. పోయిన నీ గవర్నమెంట్లో ఎంతోమందిని దళిత కుటుంబాలని పొట్టన పెట్టుకున్నావు. డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద ఈడ్చి చంపిన వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జడ్జి మీద కానీ దాడి చేయించిన వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. అదే నీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి నీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ నువ్వు ఆ రోజు ఎందుకు పరామర్శించలేదని ఈరోజు మేము అడగడం జరుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఈ శవ రాజకీయాలు, కుల రాజకీయాలు చేయడం తప్పు. నీకు దమ్ముంటే అసెంబ్లీలోకి పోయి రాష్ట్రానికి ఏమన్నా కావాలంటే నువ్వు అక్కడ ఎదురించు. కానీ ఈరోజు నీకు బీసీలు గుర్తుకొచ్చినారు. ఈరోజు నువ్వు పాపిరెడ్డిపల్లిలో ఎంత హంగామా చేసినావో ఆ కుటుంబానికి ఓదార్చడం కాదు, నువ్వు వాటిపై జైజేలు గుర్తించుకోని దానికోసం నువ్వు పాపిరెడ్డిపల్లికి రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో నడుస్తుంది. కానీ కక్ష రాజకీయాలకి పరిటాల కుటుంబం ఏనాడు వత్తాసు పలకలేదు. ఈరోజు ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలోనూ చిచ్చులు పెట్టాలని చెప్పి తయారు చేస్తున్నాడు. ప్రకాష్ రెడ్డికి చెప్తున్నాను, అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గంలో ఆ రోజు నిన్ను ప్రజలు ఓట్లేసి చిత్తగా ఓడించినారంటే అది తెలుసుకోవాలా. నువ్వు మళ్ళీ ఈరోజు బీసీలని అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం చేయడం తప్పు. ఇలాంటివి పునర్వితం కాకోకుండా నువ్వు ఇలాంటి సభలు రాప్తాడు నియోజకవర్గంలో ఎన్ని పెట్టినా పరిటాల కుటుంబాన్ని నువ్వు ఏమి చేయలేవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.